వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎటువంటి అవకతవకలు జరగకుండా తమ వంతు బాధ్యతగా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం విజయవాడ రైతు బజార్లో ఆహార పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. నిత్యం పెరుగుతున్న నిత్యావసర ధరల నియంత్రణలో భాగంగా బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే కందిపప్పు బియ్యంను విక్రయిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో 180 రూపాయలు ఉన్న కేజీ కందిపప్పును 160 రూపాయలకు అందిస్తున్నామని, అదేవిధంగా సూపర్ ఫైన్ బియ్యాన్ని 48-49 రూపాయలకు అందిస్తున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో కందిపప్పుతో పాటుగా పంచదార, రాగి పిండి, మిల్లెట్స్ పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు న్యాయం చేయడంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజా పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సంక్షేమం ప్రభుత్వంగా పండుగ వాతావరణంలో ముందుకు వెళుతున్నామని, దీనికి అందరి సహకారం అవసరమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఒక 10 రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు. అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు, వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది. అది కూడా చెల్లిస్తాం. అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని, హోల్సేలర్స్ని, రీటైలర్స్ని, సప్లయర్స్ అందరిని కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది. ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి. ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతో ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు, మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనకు ఎందుకు ఉందంటే, రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో
శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం గురువారంతో ముగిసింది. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా ఈ మహాయజ్ఞ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా చివరి రోజు పుబ్బా నక్షత్రం వారు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహాపూర్ణ కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అటు రోడ్డు మీద నుండి వస్తారు స్వామివారి లోపలికి ప్రబోధిని మేము మంత్రాలు చెప్పిన తర్వాత సహకారం చెప్తాం. అప్పుడు మాత్రమే భగవన్ సద్గురుడు యొక్క ఏం చేయాలో చూపించేశారు. అలాగే చక్కగా మనకి గ్రహాలు కూటమి అయినది, అలాగే మనకి ఈ యొక్క రాష్ట్రం కూడా కూటమి, అలాగే ఈ దేశం కూడా కూటమి. అంటే ఆకాశంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరించే లౌకికముగా అన్నీ జరుగుతాయి. పంచాంగములో రాసే ప్రతి విషయము చాలా ధర్మముతో కూడి ఉంటుంది. చాలా పరిశీలన చేసి మహాత్ములు మహనీయులందరూ కూడా పంచాంగ కర్తలు రాయడం జరుగుతుంది. గ్రహణం ఇంత సమయానికి వస్తుంది, ఇంత సమయానికి గ్రహణం వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని కూడా మనకి ఎంతో స్పష్టంగా మనకి పంచాంగాల్లో చెప్తున్నారు. అంటే మన జ్యోతిష్య శాస్త్రం ఎంత గొప్పదో ఆలోచించాలి. అలాగే సూర్యాస్తమ సూర్య ఉదయం ఏదైతే సూర్యోదయము సూర్యాస్తమ సమయాలు కూడా చెప్తున్నారు. ఇలా అనేకమైనవి ప్రమాదాలు వస్తున్న విషయాన్ని కూడా మనకి పంచాంగాల్లో చెప్పడం జరుగుతుంది. అటువంటి తిథి వార నక్షత్ర యోగ కర్ణములు ఈ ఐదిటిని కూడినదే పంచాంగము అంటారు. 5 అంగాలతో తిథి వార నక్షత్ర యోగ కర్ణాలు. అయితే అందరికి తిథి తెలుసు, వారం తెలుసు, నక్షత్రం కొంతమందికే తెలుస్తుంది. సహజంగా నక్షత్రం కూడా తెలుస్తుంది. యోగ కరణాలు తెలియదు కాబట్టి సంకల్పంలో ఏం చెప్తాం? శుభ యోగే శుభ కరణే. అంటే ఆ యోగం ఏదొచ్చినా ఆ సమయంలో ఆ కరణం ఏదొచ్చినా కూడా అది శుభం చేకూరాలి అని సంకల్పం చేస్తాం. కెప్టెన్ ఎర్రంనేని విజయప్రసాద్ 36వ వర్ధంతి కార్యక్రమాన్ని చెంచుపేటలోని శబరి వృద్ధాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన యువకుల త్యాగాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని, మన తెనాలివాసి అయిన విజయప్రసాద్ సేవలు మరువరానివని పలువురు వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత వేజండ్ల ఉమామేశ్వరరావు, వైఎల్ నారాయణ, జి మురహరిరావు, ఆర్ ఆనందరావు, భుజంగరావు, వేజండ్ల నవ్య తదితరులు పాల్గొన్నారు. ఇవంతా వర్ధంతి సందర్భంగా ఇక్కడ తయారు స్కూల్లో మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. భారతదేశం తరఫున శాంతి దళంలో ఆ రోజుని పారా కమాండోగా వెళ్ళి అక్కడ ప్రభాకరన్ మీద ఎంతో ఒత్తిడి తీసుకురావడం జరిగింది. తర్వాత కొంతకాలానికి అదే ప్రభాకరన్ ఎక్కడైతే ఈ కెప్టెన్ విజయప్రసాద్ మరణించారో అదే ప్రాంతంలో మరణించడం కూడా జరిగింది. ఏదైనా భారతదేశానికి ఒక గర్వించదగినటువంటి ఒక సేనానిగా, మన భారతదేశం ముద్దుబిడ్డగా అతను మన తెనాలివాసిగా మనందరికీ తెలుసు. అతను ఆదర్శంగా నేటి యువత తీసుకుని మరి దేశం కోసం త్యాగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి త్యాగ పురుషుల్లో మరి కెప్టెన్ విజయప్రసాద్ ఒకడు. అది మన తెనాలికి గర్వకారణం. తన పేరు మీద ఆ కుమారుడు జ్ఞాపకార్థం పాఠశాలల్లో
ఆటల పోటీలు నిర్వహించి ప్రైజులు ఇవ్వటం, అదేవిధంగా 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకి ఆర్థిక సహకారం చేయటం, అట్లా ప్రతి విషయంలో కూడా నేనున్నాను అంటూ తన కుమారుణ్ణి పాఠశాల పిల్లల్లో చూసుకుంటూ వారి జీవితాన్ని. ప్రసాద్ గారు సైన్యంలో పనిచేస్తూ శ్రీలంక వాళ్ళ తరఫున యుద్ధానికి వెళ్ళిన సమయంలో వారు విరోచితంగా పోరాడి ప్రత్యర్థులు శత్రువుల చేతిలో వీరమరణం చెందటం జరిగింది. ప్రతి దేశం కూడా వాళ్ళ యొక్క దేశాన్ని రక్షించుకునే స్థితిలో ఉంటుంటారు. అట్లాగే మన వీరప్రసాద్ గారు భారతదేశం సేనలో చేరి ఇతర దేశాల నుంచి రక్షణగా నిలిచారు. వారిలాగానే ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం ముందు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం, తర్వాత దేశం కోసం పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దళిత ఉద్యమ నేత కనపర్తి యేసురత్నం జయంతిని స్థానిక అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ దళిత ఉద్యమ నేత యేసురత్నం దేశ విదేశాల్లో దళిత వాణిని వినిపించి అనేక ప్రతిఘటన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలని కోరారు. యేసురత్నం ఉద్యమ స్ఫూర్తి, త్యాగనిర్తి, పోరాట దీక్షలను దళిత నేతలు పిల్లి విద్యాసాగర్, వేము సమత, భీమిరెడ్డి శేషు, డాక్టర్ అబ్రహాం లింకన్, సేవా ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్ దాస్, అందేశ్యాం వివరించారు. యేసురత్నం మార్గంలో పయనించి దళిత విముక్తి మార్గంలో పనిచేయటమే కర్తవ్యమని తెలిపారు. అంబేద్కర్ వాదం, మార్క్సిజం వాదం స్ఫూర్తితో సాంఘిక ఆర్థిక విప్లవాల బాటలో నడవటమే ఆయన ఆశయాల్ని నెరవేర్చడమని ఆయన తెలిపారు. జల్లి గంటయ్య, ఎం ప్రభాకర్రావు, పినపాటి రవికుమార్ పాల్గొన్నారు. తొలుత యేసురత్నం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎవడు బ్రతికితే వాడేరా ఈ అసూయ లోకాన, నీవాడు నావాడనే భ్రమలు ఎందుకురా ఈ లోకాన అంటాడు. ఈ సమకాలీన పరిస్థితుల్లో ఎక్కడైతే కష్టం ఉన్నదో, ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో, తాను ఏ జాతిలో అయితే పుట్టాడో మరి ముఖ్యంగా ఆ జాతి కొరకు ప్రత్యేకంగా అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఏదో ఒక రోజున ఈ దేశంలో సమాజ స్థాపన జరగాలని తన కష్టార్జితమే కాకుండా తల్లిదండ్రులకు కూడా తెలియకుండా తను, ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు, ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో, కనపర్తి యేసురత్నం అని పూర్తి పేరుతో మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో పిలువబడింది యేసురత్నం గారే. వాళ్ళ నాన్న పేరు కూడా కొట్టు దానియేలు. ఈ యేసురత్నం గారి జయంతిని ఈ సమకాలీన పరిస్థితుల్లో, ఈ ఆధునిక పోకడలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జయంత్యుత్సవాన్ని అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ చేయటం అనేది ఎంతో అభినందించదగిన విషయం. కారణం ఏంటంటే ఆయన 68వ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసినటువంటి సామాజిక పరమైనటువంటి ఉద్యమ కోణాన్ని ఒకసారి ఆలోచిస్తే, మానవత్వం అందశ్రీ అన్నట్టు మానవత్వం అడిగంటిపోతున్న ఈ రోజుల్లో కూడా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు అదే నిబద్ధతతో నిలబడ్డటువంటి మహోన్నతమైన ఆదర్శమూర్తి కనపర్తి యేసురత్నం. అందుకే ఆయన్ని ఆర్గానిక్ ఇంటలెక్చువల్ అన్నారు. ఈ రోజుల్లో మనం చూడలేము అట్లాంటి వ్యక్తుల్ని. ఉద్యమాన్ని నిబద్ధతతో ముందుకు నడిపించడమే కాకుండా భవిష్యత్ తరానికి ఒక మార్గదర్శకత్వంలో ఆయన్ని చూసి తర్వాత తరాలు నడవచ్చు. అట్లాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న యేసురత్నం అన్న చాలా సాధారణంగా, చాలా సహజంగా అందరి మధ్య జీవించి అర్ధాంతరంగా వెళ్ళిపోవటం చాలా బాధ. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆహార పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందిపప్పు, బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పసుపు రైతులు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.